శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః. కోవిడ్ అనేది చాలా విస్తృతంగా రాబోతుంది అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉన్నారు. అసలు నా గురించి నేను చెప్పాలి అంటే నేను ఒక సైంటిస్ట్ కూడా ఉన్నాను. చాలామందికి తెలియకపోవచ్చు. నేను ఒక ఫార్మా కంపెనీలో, వ్యాక్సిన్ కంపెనీలో కోవిడ్ వ్యాక్సిన్ మీద కూడా పనిచేశాను. అంటే నాకు ఇక్కడ ఆస్ట్రాలజీ అనేది నేను మా తాతగారి దగ్గర నుంచి నేర్చుకున్నది. తర్వాత నేను దాన్ని ఇంకా డెవలప్ చేస్తూ పంచాంగాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి ఒక ఆలోచనతో నేను కష్టపడి పనిచేయటం అనేది జరుగుతుందన్నమాట. ఇది ఒక ఎత్తు అయితే మీరు గమనించినట్లయితే నేను కోవిడ్ వ్యాక్సిన్లో కూడా పనిచేశాను అనమాట. డైరెక్ట్గా లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్లో పనిచేశాను. మరియు కోవిడ్ని వైరస్ని కూడా హ్యాండిల్ చేయటం జరిగింది. దాని ఫార్ములేషన్ చేయటం అలా మిగతా ప్రాసెస్ కూడా చేయటం జరిగిందన్నమాట. మనం కోవిడ్ అనేది ఎయిర్ బార్న్ డిసీజ్గా కూడా చెప్తారన్నమాట. అంటే గాలిలో వ్యాప్తి చెందేటువంటి ఒక కీటకంగా కూడా చెప్పవచ్చు. వైరస్ని కంట్రోల్ చేయటం అనేది చాలా చాలా డిఫికల్ట్ అన్నమాట. యాంటీవైరల్ డ్రగ్స్ వాడచ్చు. రెస్పిరేటరీ డిసీజెస్ నుంచి కంట్రోల్ చేయడం అనేది చాలా చాలా డిఫికల్ట్. ఎందుకంటే గాలి అనేది అందరికీ కావాలి. అలాగే చాలామంది అంటున్నారు చలికాలం వచ్చింది కాబట్టి కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా వస్తుంది అనేది. కానీ మనం చూసుకున్నట్లయితే సినారియో అంటే ఏవైతే మనం చూసినట్లయితే 2019, 2020, 2021, 2022 అలాగే 2023 అంటే మనం చూసుకున్నట్లయితే కోవిడ్ ఎప్పుడైనా వచ్చినా సరే చలికాలంలో రాలేదు. దాని పీక్ ఎప్పుడు వచ్చింది అంటే సమ్మర్లో వచ్చింది. మీరు బాగా గుర్తుపెట్టుకోవచ్చు. మార్చి, ఏప్రిల్, మే సీజన్లో 2020, 2020, 2021 కూడా మనకు బాగా పీక్ వచ్చింది. అంటే ఎప్పుడు వచ్చింది అంటే మార్చ్, ఏప్రిల్, మే సీజన్లో కరెక్ట్గా వచ్చింది. సెకండ్ వేవ్ అనేది చాలా డ్రాస్టికల్గా స్ప్రెడ్ అయింది అన్నమాట. ఇది ఒమిక్రాన్ వేరియంట్ అనేది బాగా స్ప్రెడ్ అయింది. వైరస్ అనేది రెప్లికేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. వైరస్ అనేది రెప్లికేట్ అవుతూ ఉంటుంది కాబట్టి దాని కంట్రోలింగ్ అనేది చాలా చాలా డిఫికల్ట్ అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఒమిక్రాన్ వేరియంట్ వచ్చేటప్పటికి BA.2.8.6 వేరియంట్ ఇది. చాలామంది JN.1 వేరియంట్ ఎప్పుడైతే ప్రజెంట్ ఏదైతే వచ్చిందో అది ఈక్వల్ టు BA.2.8.6 అని చెప్తున్నారన్నమాట. కానీ December 13th WHO ఏం చెప్పిందంటే వీ హ్యావ్ టు యూస్ అంటే మనం వ్యాక్సిన్స్ అనేది XBB 1.5కి సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి వ్యాక్సిన్స్నే వాడమని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట. కాబట్టి సో మనం ఈ XBB 1.5 వ్యాక్సిన్కి WHO చెప్పిన వ్యాక్సిన్ ఏదైతే సమర్థవంతంగా నిరూపణ జరిగితే ఆ యొక్క వ్యాక్సిన్ వేసుకుంటే ఆ టెస్టింగ్ అనేది ప్రూవ్ అయితే ఒకవేళ మన వ్యాక్సిన్స్ కూడా దానికి సమర్థవంతంగా పనిచేస్తాయి అని చెప్పి తేలితే దాన్ని వాడినట్లయితే ఎటువంటి ప్రాబ్లం అనేది మనకు ఉండదన్నమాట. మనకు రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందించడం అనేది జరుగుతుంది. నాకు ఆస్ట్రాలజీ అనేది మా తాతగారి నుంచి వచ్చినటువంటి ఒక మంచి ఇది. అలాగే నా జాతకంలో కూడా ఉన్నటువంటి ఒక ఇదన్నమాట. అంటే ఒక ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంది. దాన్ని ఎక్కువగా గ్రంథాలు పఠనం చేయటం, దాని తర్వాత మా తాతగారి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి మెలకువలు, పూర్వజన్మ సుకృత అనేది ఉండాలన్నమాట. ఏదైనా ఒక జ్యోతిష్య విద్య కూడా రావాలి అంటే అది అంత ఈజీగా వచ్చేది కాదు. పంచాంగ గణిత విద్య కూడా మా తాతగారు నేర్పించింది అన్నమాట. కాకపోతే దాన్ని డెవలప్ చేశాను. తర్వాత నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళడం కోసం బాగా శ్రమించాల్సి వచ్చింది. ఇప్పుడు నేను ఈ యొక్క వీడియో చెప్పడానికి ఒక రిలేషన్ అనేది ఉందన్నమాట. నాకు సైన్స్ అనేది ఎలాగ ఇంపార్టెంట్ ఎలా అయిందో ఆస్ట్రాలజీ ఎలా నా జీవితంలోకి వచ్చింది అనేది మా తాతగారి వల్లే వచ్చింది. కాకపోతే నేను అసలు ఈ జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్కి రీసెర్చ్గా డెప్త్గా ఎలా వెళ్ళాను అంటే నా జాతకంలో మా తాతగారు చెప్పడం అది ఎలా జరుగుతుందని తెలుసుకోవాలని డెప్త్గా నేను ఆయన అడగటం, నేర్చుకోవటం, దాని తర్వాత ఇంకా దాని గురించి రీసెర్చ్ చేయటం. మన జ్యోతిష్య గ్రంథాలే కాకుండా నేను నార్త్ ఇండియన్లో ఎక్కువగా జ్యోతిష్యం అనేది చాలా ప్రాబల్యంగా ఉంటుందన్నమాట. చాలా వరకు మనకు అనువాద గ్రంథాలు ఎక్కువగా ఉంటాయి. కానీ అనువాద గ్రంథాలు మొత్తానికి మనకు పుట్టినీళ్ళుగా నార్త్ ఇండియా చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి ఎక్కువగా అనువాద గ్రంథాలు అనేవి రావటం అనేది జరిగింది. అవన్నీ కూడా కొంచెం సంస్కృట్ కొంచెం తెలుసుకొని కొద్దిగా ఉన్న జ్ఞానంతో నేర్చుకున్నాను. ప్లస్ మా తాతగారి ప్రోత్సాహం కూడా ఉందన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో ఒకటి చెప్పబోతున్నాను అన్నమాట. ఆస్ట్రాలజీకి ఎలా రిలేట్ అయింది అనేది 2019 నుంచి ఒక స్టడీ చేయడం జరిగింది. నేను ఈ యొక్క ఎప్పుడెప్పుడైతే కోవిడ్ మనకు అటాక్ అయిందో మనం చూసినట్లయితే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అండ్ థర్డ్ వేవ్ మనం చూసినట్లయితే ఫస్ట్ వేవ్లో మీరు చూసినట్టే 2020లో మనకు కోవిడ్ అనేది పీక్ అనేది వచ్చిందన్నమాట. మార్చ్లో
గ్రహగతులు మనం చూసినట్లయితే గ్రహగతులు ఇలా ఉన్నాయన్నమాట. అన్ని గ్రహాలు రాహుకేతుల మధ్య అస్తంగత్వం పట్టాయన్నమాట. చూడండి, అన్ని గ్రహాలు ఎప్పుడైతే కోవిడ్ పీక్ వెళ్ళిందో ఆ పీరియడ్లోనే మార్చి 2020లో గ్రహస్థితి ఇలాగే ఉంది. ఆ పీరియడ్లో వచ్చేటప్పటికి మనకు పీక్ విలోకి వెళ్ళాయన్నమాట. లాక్డౌన్ అనేది 2020 మార్చ్లో మనకు అనౌన్స్ చేయడం జరిగిందన్నమాట. ఆ టైంకి ఆల్మోస్ట్ అన్ని గ్రహాలు వచ్చేటప్పటికి మధ్యలో మనకు అస్తంగత్వం పట్టేసాయి. అస్తంగత్వం కాదు, మధ్యలో ఎంటర్ అయిపోయాయి. రాహుకేతులు మధ్యలో ఉండిపోయాయి అన్నమాట. ఇటు సైడు మొత్తం ఖాళీగానే ఉంది. అన్ని గ్రహాలు, నవగ్రహాలు మొత్తం అలాగే బ్యాక్ అయిపోయాయి. దీనివల్ల మనకు దాదాపు చాలా వరకు లాక్డౌన్ అవ్వటం, ఫైనాన్షియల్గా కూడా ఇండియా మీద చాలా ఇంపాక్ట్ అనేది పడింది అన్నమాట. చాలామందికి ఉద్యోగాలు, వ్యాపారాలు మొత్తం ఆల్మోస్ట్ ఇదైపోయాయి. దాని తర్వాత మనం చూసుకుంటే 2021లో యాక్చువల్గా వచ్చేటప్పటికి చాలా ఒమిక్రాన్ వేరియంట్ అనేది బాగా స్ప్రెడ్ అయింది. ఒమిక్రాన్ వేరియంట్ వచ్చేటప్పటికి BA.2.8.6 అన్నమాట. ఇది ఒమిక్రాన్ వేరియంట్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు వచ్చిన వేరియంట్ JN.1 కూడా అలాంటి వేరియంట్ అని చెప్తున్నారు. ఇప్పుడు అది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అంటున్నారు. ఈ 2021లో వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ మనం చూసుకున్నట్లంటే ఇది కూడా వచ్చేటప్పటికి మనకు మార్చి, ఏప్రిల్, మే ఈ సీజన్లోనే మనకు పీక్ అనేది వచ్చింది. ఆ టైంలో గ్రహస్థితి మనం చూసుకున్నట్లయితే ఇలాగే ఉంది. రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలు మధ్యలో ఉండిపోయాయి అన్నమాట. సో ఇది ఒక అండర్స్టాండింగ్ కోసమే చెప్తున్నాడు, ఒక ఎక్స్ప్లెనేటరీగా అన్నమాట. అంటే మనం ఇది కాకతాళీయంగా జరిగినటువంటి పరిస్థితి అయితే కాదు. అంటే ఒక విషయం కాకతాళీయంగా జరిగితే రెండోసారి కూడా కాకతాళీయంగా జరగదు కదా, మూడోసారి కూడా జరగదు. కాబట్టి ఇది జ్యోతిష్యం మనం అబ్జర్వ్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ పాయింట్గా కూడా చెప్పచ్చు. చూడండి, మళ్ళీ ఇక్కడ గ్రహాలు మొత్తం రాహుకేతుల మధ్యలో ఉండిపోయాయి అన్నమాట. ఇప్పుడు 2023 ఫిబ్రవరిలో అటాక్ అనేది జరిగిందన్నమాట. అంటే JN.1 అనేది బాగా స్ప్రెడ్ అవ్వడం జరిగింది. కాకపోతే 2020-21లో ఉన్నంత ఇంపాక్ట్ అనేది ఉంటుందా, ఉండదు అని చెప్పచ్చు. దానికి గల ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది. మనం 2023లో మన పరిస్థితి మనం చూద్దాం. 2023లో ప్రజెంట్ పరిస్థితి చూద్దాం. ప్రజెంట్ పరిస్థితిలో చూస్తే మనకు రాహుకేతువులు ఇక్కడ ఉన్నాయి కదా, వీటి మధ్యలో అన్ని ప్లానెట్స్ అనేవి ఉన్నాయన్నమాట. గురువు వచ్చేటప్పటికి బయటే ఉన్నాడు. అంటే ఇక రాహుకేతుల మధ్యలోకి ఇంకా వెళ్ళడు కూడా యాక్చువల్గా. నెక్స్ట్ పరిస్థితి, ఈ యొక్క కోవిడ్ వస్తుంది అని చెప్పి వ్యాపారం కానీ లేకుండా వీటన్నిటి గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ రాబోతున్న రోజుల్లో మేబీ బై ద ఎండ్ ఆఫ్ జనవరి కల్లా మనం చూసుకున్నట్లయితే రవి వచ్చేటప్పటికి మళ్ళీ మనకు మకర సంక్రమణం, దాని తర్వాత నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే కల్లా వచ్చేటప్పటికి ఈ యొక్క ఇష్యూస్ నుంచి చాలా వరకు ఇండియానే కాదు ప్రపంచం కూడా మళ్ళీ తిరిగి బ్యాకప్ అవుతూ ఉంటుందన్నమాట. మళ్ళీ అన్ని గ్రహాలు వచ్చేటప్పటికి మళ్ళీ అన్ని నార్మల్ స్థాయిలోకి వెళ్తాయి. కాకపోతే నెక్స్ట్ ఇయర్ మటుకు కొంచెం ప్రాబ్లమాటిక్ కండిషన్స్ అనేవి కొద్దిగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇయర్ మే తర్వాత కొంచెం ఫైనాన్షియల్గా మళ్ళీ ఆర్థికంగాను స్థిరత్వం అనేది తక్కువగా ఉంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మన తెలుగు సంవత్సరాదిలో కూడా కుజుడు ఆధిపత్యాన్ని తీసుకుంటున్నాడు. 3 స్థానాలకు ఆధిపత్యం తీసుకుంటున్నాడు. ఫైనాన్షియల్ మెల్ట్డౌన్ కూడా ఉండటానికి కారణంగా కూడా తయారవుతుంది. అలాగే దాంతోపాటు రాజకీయ రంగంలో కూడా ప్రతికూలతలు అనేవి బాగా ఉండే విధంగా ఉంటుంది. వీటన్నిటితో పాటు మంత్రిగా వచ్చేటప్పటికి శని తీసుకుంటున్నాడు కాబట్టి కొద్దిగా ఎకనామికల్ క్రైసిస్ అనేది కొద్దిగా ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. సో ఈ యొక్క వేరియంట్ గురించి వచ్చేటప్పటికి మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క పీరియడ్ మే వరకు కొంచెం టఫ్గానే ఉంటుంది. మే తర్వాత కొంచెం పీక్ వచ్చినప్పటికీ కూడా అంత ఎఫెక్ట్ అనేది ఓవరాల్గా ఇండియా మీద ఉండే విధానికి ఛాన్సెస్ తక్కువగానే ఉంటుంది అన్నమాట. స్వస్తి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.